చిటికం మీరా జీవితంలో వెలుగు నింపావయా. వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. 10వ అధ్యాయము 45వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినటువంటి అందరం కొడుక జాగ్రత్తగా కొద్ది నిమిషాలు ఈ మాటలను ధ్యానిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే చదవబడినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వినుచున్నటువంటి మన జీవితాలలో వెలుగును నింపబడేటువంటి మాట. ఇక్కడ యేసు ప్రభు వారు వారి శిష్యులలో కొంతమంది నేను గొప్పవాడిని నేను పెద్ద అనుకుంటున్నప్పుడు వాళ్ళందరికీ ఆయన ఏమంటున్నారంటే, మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వారు అందరికీ దాసుడై ఉండాలి అని చెప్తున్నాడు. ఎవడైనా మీలో ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ కూడా దాసుడై ఉండాలని చెబుతూ ఇప్పుడు అంటున్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు. అంటే యేసు ప్రభు వారు పరిచారం చేయించుకోవటానికి రాలేదు. ఇక్కడ మన అందరము ఆలోచించి గమనించవలసింది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభు వారిని నమ్ముతావో, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని పొందుకుంటావో, అప్పుడు నీ జీవితంలో నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే, నేను యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత నేను పరిచారము చెయ్యటానికి నన్ను నేను సిద్ధం చేసుకోవాలి. ఏదేమైనా మన జీవితాల్లో ఎలాగుంటాయంటే కొన్ని ఆలోచనలు, మనము ఎప్పుడు ఏ పనిలో కూడా పరిచారం చేయటానికి ఇష్టపడం. ఎందుకంటే ఇది దేవుడు నాకు అప్పగించాడు, నేను దీన్ని చెయ్యాలి అనేటువంటి ఆశ చాలా మందిలో ఉండదు. అది ఉండకపోవటం వలన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ప్రముఖులము, మేము గొప్పవారిమి, మేము ఏదైనా చేయగలము, మాకు గొప్ప ప్రాధాన్యత ఉంది అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, పరిచారము చేయించుకోవటానికి నేను రాలేదు కనుక మీరు కూడా పరిచారము చేయించుకోవద్దు అన్నాడు. ఎవరైనా నీకు ఏదైనా పని చేస్తున్నప్పుడు నువ్వు చేయించుకోవాల్సిన అవసరం లేదు, నీవే వారికి చెయ్యాలి. ఎందుకు చెయ్యాలంటే ఆయన కూడా వచ్చి అదే చేశాడు. ఎలాగంటే మనకు అర్థమవటానికి చెప్తున్నాడు. ఏమన్నాడమ్మా? ఎలా అంటే చూడండి, ఇక్కడ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా. అనేకులకు ప్రతిగా అంటే భూమి మీదకి వచ్చినటువంటి మనుషులందరూ కూడా ఆది కాలములో నుంచి వాళ్ళందరూ ఏమై ఉన్నారు? పాపాత్ములై ఉన్నారు. వారు ఎప్పుడైతే పాపాత్ములై ఉన్నారో, వారు ఎప్పుడైతే పాపంలో జీవిస్తూ ఉన్నారో, వారి పాపం అనే బంధకంలో బంధించబడి ఉన్నప్పుడు, వారి పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ పాపంలో నుంచి వారిని విడిపించటానికి ఏమి చెయ్యాలంటే, ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచించండి. మనుషులు ఏమయ్యారని రాయబడిందంటే, వాళ్ళందరూ పాపమునకు తన్ను తాను అమ్ముకొనిరి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. మీరు ఊరకయే వెలవీయకయే అమ్మివేయబడితిరి, ఆ పాపం మిమ్మల్ని అందరినీ కొనుక్కొని మిమ్మల్ని తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నట్టుగా మనకు మాట్లాడుతుంది. అయితే మనకు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి లేవి కాండంలోనికి ఒకసారి వద్దాం, లేకపోతే నిర్గమ కాండంలోనికి ఒకసారి వద్దాం. నిర్గమ కాండము 21 అధ్యాయము 30 వచనం ఒకసారి చదువుదాం. వానికి పరిక్రయ ధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము
తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలను. ఎవరైనా ఒక మనుషునికి మరణ శిక్ష విధించబడినప్పుడు, ఇక్కడ ఏంటంటే మరణ శిక్ష ఎప్పుడు విధిస్తారు? తప్పు చేసినప్పుడు విధిస్తారు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో ఏం జరిగిందంటే, వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళకు మరణ శిక్ష విధించాడు. ఇప్పుడు మరణ శిక్ష విధించబడినప్పుడు వాడు ఆ మరణ శిక్షలో నుంచి బయటికి రావాలని అంటే ఏమి చేయాలంట? తన ప్రాణమునకు ప్రతిగా వెల ఇవ్వాలి. ఆ వెల ఎంత అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ వెల ఎంత అనేది వాళ్ళు నిర్ణయించినప్పుడు దానికి జామీనుగా ఉండి ఆ వెల చెల్లించి వాడిని బయటికి తీసుకొని రావచ్చు. ఇంకా సంఖ్యాకాండంలో కూడా చూడండి ఒకసారి. లేవికాండము 25వ అధ్యాయము 25వ వచనం. లేవికాండము 25వ అధ్యాయము 25వ వచనం. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తర్వాత అతనికి సమీప బంధువుడు విడిపింప వచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. ఎవరు విడిపించాలంటే సహోదరుడు, సమీప బంధువు వచ్చి విడిపించవచ్చు. ఎప్పుడు విడిపిస్తాడంటే వాని మీద వాడికి ప్రేమ ఉన్నప్పుడు. ఎందుకంటే నీ సహోదరుడు బీదవాడయ్యాడు. బీదవాడైనప్పుడు వాడి యొక్క ధనము, వాడి ఆస్తి కొంతగా వేరే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే వీడు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లించినప్పుడు ఏం చేస్తారమ్మా? ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతారు. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా వచ్చి వాళ్ళ యొక్క ఆస్తిని, వాని యొక్క సంపదను మరలా తీసి వాడికి ఇవ్వాలంటే దానికి ప్రతిగా వాడు ఎంతైతే బాకీ ఉన్నాడో, ఎంతైతే అప్పున్నాడో అది చెల్లించి వాడిని విడిపించవచ్చు. వాడిని చెరసాల్లో వేసిన, వాడిని బంధకాల్లో బంధించిన, వాడిని బయటికి తీసుకురావాలంటే ఊరక ఎవరు బయటికి పంపేవారు. వాడు బయటికి రావాలన్నప్పుడు ఇదిగో వాడు పాపం చేశాడు, వాడు తప్పు చేశాడు కనుక వాడికి ప్రతిగా నీవు ఉంటే వాడిని బయటికి పంపిస్తానన్నప్పుడు, ఎవరైనా తప్పు చేసిన వాడికి ప్రతిగా నేను వాని స్థానంలో ఉంటానని ఎవరైనా ఉండగలరా? ఎందుకంటే మామూలుగా బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మీ అందరికీ చెప్తున్నాను, ఏదైనా ఒక మనిషిని ఒక మాట అంటున్నప్పుడు మనం పోయి సపోర్ట్గా ఉంటాం. సపోర్ట్గా ఉండేది వేరు, ఆ మాటలు పడేది వేరు. సపోర్ట్గా ఉండటం ఏంది? ఎందుకు వాళ్ళకు వాడితో నీకేం పని, వాళ్ళతో నీకేం పని, వాళ్ళని పట్టించుకోవద్దని అంటావు. కానీ వాళ్ళను అంటున్న మాటలు నిన్ను అంటుంటే నువ్వు భరిస్తావా? ఇప్పుడు వాడిని తిడుతున్న మాటలు నిన్ను తిడుతుంటే నువ్వు భరిస్తావా? ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. అమ్మ జాగ్రత్తగా వినండి. కొంత సమయం, ఎక్కువ సమయం కూడా చెప్పను, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు యేసు ప్రభువులో ఏ పాపము లేకపోయినను మనందరి కోసము ఆయన పాపముగా మారిపోయాడంట. ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మనుషులందరూ కూడా అపవాది యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాపం అనే ఊబిలో చిక్కుకొని ఉన్నారు. వీళ్ళు పాప బంధకాలలో బంధించబడి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరి మీద మరణం ఏలుతుంది. వీళ్ళు మరణానికి బందీలుగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని విడిపించాలంటే ఏదైనా ఒకటి చెల్లించాలంట. ఎక్కడ రాయబడిందంటే నిర్గమకాండంలో మనం చదువుకున్నాము, లేవికాండంలో చదువుకున్నాము. లేవికాండంలో అదే చదువుకున్నాం. తన సమీప బంధువు వచ్చి విడిపించవచ్చును. ఎవరంటే వాళ్ళు విడిపించడానికి లేదు. ఆ సమీప బంధువు విడిపించాలి. విడిపించాలంటే ఏం చేయాలి? భరించాలి. ఉదాహరణకు మీ యొక్క బంధువులలో కానీ, మీ యొక్క తోబుట్టులలో కానీ ఎవరైనా అప్పులలో ఇరకపోయారు అనుకోండి, మీ దగ్గర కొద్దిగా ధనం ఉంది అనుకోండి, వాళ్ళ అప్పు మీరు కడతారా? ఎవరైనా కట్టేవాళ్ళు ఉన్నారా? ఎందుకు కట్టలేరు? మనం ఎందుకు వాళ్ళకి కట్టాలి? మనకు కట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఊరి చేసుకోమన్నారు, అంత తప్పు, వాళ్ళకి సిగ్గు రావాలి, మనకు అవసరం లేదు, వాళ్ళ దగ్గర కూడా పోవద్దని వదిలేస్తాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, సమీప బంధువు ఎవరైనా వచ్చి
విడిపించవచ్చును. ఎలాగంటే హోషేయ గ్రంథంలోనికి చూడండి, హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 14వ వచనం, జాగ్రత్తగా చూడండి అమ్మా. 13-14 ప్రతిదీ మీకు అర్థం కావటానికి వివరిస్తూ ఉన్నాను చూడండి. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఏమంటున్నాడమ్మా? పాతాళ వశము నుండి నేను వారిని విమోచింతును. హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 14, 13 కూడా చదువు ఒకసారి. వేదనలు కలిగినట్టుగా అతనికి వేదన పుట్టును, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువైనట్టుగా అతడు బుద్ధి లేని వాడై బుద్ధికి రాడు. ఆయనను పాతాళ వశమును, ఏ వశంలో ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు పాతాళం యొక్క వశంలో ఉన్నారు. దాని వశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యారంటే, ఇప్పుడు ప్రసూతి అంటే గర్భము దాల్చినటువంటి ఒక స్త్రీ ఆ యొక్క ఏంటమ్మది పిల్ల పుట్టేటప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలాగా ఉన్నట్టుగా వాళ్ళని విడిపించటానికి, వాళ్ళని ఆ యొక్క పాతాళ వశంలో నుంచి బయటికి తీసుకురావటానికి, దాని బంధకాల నుంచి బయటికి తీసుకురావటానికి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తానన్నాడు? విడిపిస్తాను. ఏమిచ్చి విడిపిస్తాడంట? ఏమిచ్చి విడిపిస్తాడు? విమోచన క్రయధనముగా. విమోచన క్రయధనము. క్రయం అంటే అప్పు, అంటే ఏదైనా వ్యాపారం చేయటము. క్రయం అంటే ఇవ్వటము, తీసుకోవటం, దాన్ని క్రయం అంటారు. క్రయ విక్రయము, అప్పు ఇవ్వటము, అప్పు తీసుకోవటం అంటారు. కాబట్టి విమోచన క్రయధనముగా ఏమర్పించాడంట? తన్ను తానే, తనను తానే అర్పించుకున్నాడు. ఎలాగంటే ఇప్పుడు మనుషులందరూ కూడా దేని వశంలో ఉన్నారమ్మా? పాతాళ వశంలో ఉన్నారు. పాతాళ వశంలో ఉన్న వీళ్ళందరినీ విడిపించడానికి యేసుప్రభు ఏం చేశాడంట? తానే క్రయధనముగా అర్పించబడిను అని రాయబడింది. ఎలాగంటే బాగా గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. ప్రతిదీ మీకు వచనం చూపెడుతున్నాను, మీరు చదువుకోండి. ఇది చాలా సార్లు మీరు విన్నదే. అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపాలు భరించుటకు, మనక్కడ పాపాలే కాదు, సర్వలోకములో ఉన్న ప్రతి మానవాళి పాపాలను భరించుటకు ఆయన ఒక్కసారి అర్పించబడ్డాడు. ఇలా మనుషుల యొక్క పాపం ఎంత ఎక్కువగా ఉన్నదో, మనుషుల యొక్క పాపం ఎంత ఎక్కువగా అయి ఉన్నదో, ఇలా పాపం మొత్తాన్ని భరించటానికి తన్ను తాను అర్పించుకున్నాడు. ఎలా అర్పించుకున్నాడంటే తిమోతి 2:6 చెప్తాడు. 1 తిమోతి 2:6 ఇదే మాట చెప్తాడు. చాలా చక్కగా చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మీ అందరికి అర్థం కావటానికి ప్రతిదీ చెప్తున్నాం చూడండి. 1 తిమోతి 2:6 అమ్మ. ఈయన అందరి కొరకు. ఎవరి కొరకమ్మా? అందరి కొరకు. యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు కొంతమంది అంటారు, పోయి వాళ్ళకి చెప్పుకో, వీళ్ళకి చెప్పుకుంటారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు, పాపములో బంధించబడిన ప్రతి మనిషి కొరకు, భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్కని కొరకు, అందరి కొరకు ఆయన ఏం చేశాడంట? విమోచన క్రయధనముగా, వాళ్ళని విమోచించటానికి క్రయధనముగా ఆయన అర్పించబడ్డాడంట. వాళ్ళని విమోచించడానికి ఎక్కడున్నారు వీళ్ళందరూ? ఎక్కడ ఉన్నారమ్మా వీళ్ళందరూ? మనుషులందరూ ఎక్కడున్నారంట? పాతాళం యొక్క వశములో ఉన్నారు. వీళ్ళందరినీ పాతాళం తన స్వాధీనంలో ఉంచుకున్నది, తన వశంలో ఉన్నారు. ఎవరు కూడా బయటికి రావటానికి ఇష్టపడటం లేదు. ఎవరు కూడా బయటికి రావాలని ఆశ కలిగినా వాళ్ళు రాలేరు. ఎందుకంటే బయటికి తీసుకొచ్చేవాడు లేడు. అర్థమవుతుందా? ఎందుకు రాలేరంటే, రావాలని అందరికి ఉంది, ఆ బంధకాల నుంచి రావాలని ఉంది, అపవాది యొక్క కబండ హస్తంలో నుంచి రావాలని ఉంది, నాశన కోపంలో నుంచి బయటికి రావాలని ఉంది, అందరికీ ఉన్నది. కానీ బయటికి ఎవరు తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారమ్మా? ఎవరు తీసుకొస్తారు? ఇప్పుడు చెప్పండి మీరు, బయటికి ఎవరు తీసుకొస్తారు? విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకున్నాడు. ఇప్పుడు ఆయన తీసుకొస్తాడు. ఇప్పుడు ఆయన తీసుకురావడానికి కుదురుద్దా? జాగ్రత్తగా నాడు వాక్యం. ఇప్పుడు వాక్యము ముగింపులోనికి వస్తుంది. జాగ్రత్తగా నాడు. ఇప్పుడు ఆయన తీసుకురావటానికి కుదురుద్దా? కుదురుద్దా? కుదరవద్దు. కుదరవకపోతే మరి ఎలా చేయాలి?
ఇప్పుడు కుదరదు అనుకుంటున్నాము. కుదరకపోతే మరి ఎలా చేయాలి? కుదిరితే ఎలా చేయాలి? ఇప్పుడు దాకా మీకు రిఫరెన్స్లు మొత్తం చూపించాను, మీరు అన్ని చదివారు. కాబట్టి ఏం జరిగింది? తన సమీప బంధువు ఒకడు దేంట్లోనైనా ఇరక్కపోతే వాడిని ఇడిపించడానికి ఏమి ఇవ్వాలంట? వెల ఇచ్చి వాడిని ఇడిపించవచ్చు. ఇప్పుడు మనుషులందరూ కూడా పాపం యొక్క బంధకాల్లో బంధించబడి ఉంటే వాళ్ళని విడిపించడానికి యేసుప్రభువు ఏమిచ్చాడు? తన్ను తానే అర్పించుకొని విడిపించాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా విడిపించబడ్డ వాళ్ళ, బంధకాలలో ఉన్న వాళ్ళ? విడిపించబడ్డ వాళ్ళు. మీరు బంధకాలు ఉన్నారంట మన కరెక్ట్ కాదు. అందరి కొరకు ఆయన చనిపోయాడు, అందరి కొరకు చనిపోయాడు. ఇప్పుడు నీ కొరకు మాత్రమే కాదు, నీ కొరకు మాత్రమే కాదు, నీ కొరకు మాత్రమే కాదు, నీ ఒక్కడి కొరకు కాదు, అందరి కొరకు చనిపోయాడు. అందరి కొరకు చనిపోయినప్పుడు ఇప్పుడు నేను వచ్చాను కదా, మరి వాళ్ళు ఎందుకు రాలేదు? బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నన్ను విడిపించాడు కదా, మరి వాళ్ళని ఎందుకు విడిపించలేదంటే వాళ్ళను కూడా విడిపించాడు. ఏమంటున్నాడు? మత్తయి సువార్త 26:28 చూడండి. అక్కడ చాలా చక్కగా రాయబడింది. ఈరోజు మీ కొరకు రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా చూడండి. అక్కడ ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు సిందింపబడుచున్న నిబంధన రక్తము. ఏమంటున్నాడమ్మా? ఇది నా రక్తము. దేని కొరకంట? పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఆయన. దేనికోసం చిందించబడ్డాడంట? పాప క్షమాపణ కోసము చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇప్పుడు ఆ రక్తాన్ని తీసుకున్న మనము ఏమైపోతున్నా? ఆ రక్తాన్ని తీసుకున్న మనకేమైపోయింది? పాపములకు క్షమాపణ వచ్చింది. ఎలా క్షమాపణ వచ్చిందంటే, నా పాపం కొరకు ఆయన ఏమిచ్చి మనల్ని కొనుక్కున్నాడమ్మా? రక్తం ఇచ్చి. వెండి చేత గాని బంగారం చేత గాని మనం విమోచించబడలేదు, గాని అమూల్యమైన నిష్కలంకమైన తన రక్తము చేత ప్రభువు మనములను విడిపించను. కాబట్టి అందరినీ విడిపించాడు. నిన్నొక్కడిని విడిపించాడు అనుకోవడం గుడ్డితనము, నిన్నొక్కడిని విడిపించాడు అనుకోవడం మూర్ఖత్వము. భూమి మీద ప్రతి ఒక్కరిని విడిపించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, చాలా జాగ్రత్తగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను పాతాళ వశములో ఉన్న వారందరినీ, పాతాళ వశములో ఉన్న వారందరి కోసము నా ప్రాణం పెట్టాను, నా రక్తం ఇచ్చాను. కాబట్టి వీళ్ళందరినీ ఎక్కడి నుంచి విడిపించాడంట? పాతాళ వశములో నుంచి విడిపించాను. ఇక మరణము వారిని యాలదు. మరణ బంధకాల్లో నుంచి నేను వారిని బయటికి తెప్పించాను. ఎందుకంటే యోబు మాట్లాడతాడు చూడండి. యోబు గ్రంథంలో అనుకుంటాను ఒక మాట అంటాడు చూడండి. 33:24 యోబు గ్రంథం 33:24 చిన్న మాట. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగు వెళ్ళకుండా వానిని, అంటే ఎవరు దయ చూపాడు? ఎందు ఎవరి ఎందు దయ చూపించాడు? ఎవరి ఎందమ్మా దయ చూపించింది? దేవుడు అందరి ఎందు దయ చూపించాడు. ఇప్పుడు నీ ఎందు చూపించాడు, నా ఎందు చూపించాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషిని ఎందు దయ చూపించి పాతాళ వశములోనికి పోకుండా ఏం చేస్తున్నాడంట? విడిపించాడు, బయటికి తీసుకొస్తున్నాడు మనుషులని. మీరు బంధకాలలో బంధించబడి ఉన్నారు, వాటిల్లో నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకురావటానికి నా ప్రాణం అర్పించానన్నాడు. బాగా అర్థం చేసుకుని, నా ప్రాణం అర్పించానన్నాడు. ఎప్పుడైతే ఆయన ప్రాణం అర్పించి అనేకులని యొక్క బంధకాలలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో, ఇప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నేను పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ దేనికోసం వచ్చానన్నాడు? పరిచారము చేయుటకు వచ్చి తిని. కాబట్టి మీరు కూడా దేనికోసం వచ్చామంటే, ఇప్పుడు మనల్ని పరిచారము చేయటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. పరిచారం చేయించుకోవడానికి పిలుచుకున్నాడా? పరిచారం చేయటానికి పిలిచారు. ఏమిటి మనం చేయవలసిన పరిచారం? చెప్పండి, త్వరగా ముగించుకుందాం. ఏంటమ్మా మనం చేయవలసిన పరిచారం? ఆయన మాటలు అనేకులకు వినిపించేటువంటి పరిచారం. ఆయన మాటలు అనేకులు ఇరికిపించాలంటే ఊరకు జరుగుద్దా?
వర జరుగుద్దమ్మా. మరి ఏం చేయాలి దానికి? పని. పౌలు గారు ఏమన్నాడు? ఇదిగో క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటిని నా శరీరమందు నేను సంపూర్ణము చేయుచున్నానన్నాడు. క్రీస్తు పడిన పాటలు, ఆయన పడిన వాటలో కొదువు ఉన్నాయి. ఏంటిదంటే ఆయన అందరి కొరకు తన రక్తము కార్చాడు. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మేము ఇంకా పాపం యొక్క బంధకాల్లోనే ఉన్నాము, మేము ఇంకా అపవాది యొక్క చేష్టలోనే ఉన్నాము, మా కొరకు ఎవరు విడుదల కలిగించిన వాడు లేడు, మమ్మల్ని విడిపించేవాడు లేడని వాళ్ళు దానిలోనే బంధకంలోనే ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీ అందరి కొరకు నేను ఎప్పుడూ వెల చెల్లించాను. అప్పుడప్పుడు మీరు బంగారం కానీ ఏదైనా ఒక వస్తువు అవసరం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే తాకట్టు పెడతారు. తాకట్టు పెట్టినప్పుడు మీ సమీప బంధువులకు తెలుస్తుంది, ఇదిగో 2 సంవత్సరాలు ఎంత బ్యాంకులో 20,000 తాకట్టు పెట్టాను, అది తొందరలో నేను తీసుకోవాలన్నప్పుడు ఆ బంధువు దగ్గర డబ్బులు ఉన్నప్పుడు పోతా అక్కడికి వెళ్ళేసి ఆ 20,000కు వచ్చిన వడ్డీ మొత్తం కట్టేస్తే, ఇదిగో మా ఓడు వస్తాడు, ఆ వస్తువు వాడికి ఇచ్చేయమంటారు. ఇప్పుడు ఇతను పోతా అర్జెంటుకు పోయాడు, అక్కడ డబ్బులు కట్టాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయనకు ఆ వస్తువుని విడిపించిందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? బాకీ లేదు, అతను కట్టాడు, వెళ్ళిపోయాడు. మరి ఎలా తెలుస్తుంది? కట్టించుకున్న వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చెప్తాడా? వాడు చెప్పడు కదా, నాకేం పని అనుకుంటారు కదా. ఇదిగో నీ కొరకు వేరే వాళ్ళు వచ్చి ఈ రుణం కట్టారు, ఇప్పుడు నువ్వు తీసేయమని చెప్తారా? చెప్పరు. మరి ఎలాగుంటుంది? బాగా ఆలోచించండి, ఎలా జరుగుతుంది చెప్పండి. మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఎవరైనా ఒకళ్ళు వెళ్ళి చెప్పాలి, ఇదిగో నీవు తాకట్టు పెట్టినటువంటి వస్తువుకు వేరే వాళ్ళు వచ్చి వెల చెల్లించారు, ఇక నువ్వు పోయి నీ వస్తువుని తెచ్చుకో. ఇప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఈ విషయం తెలుస్తుందో వీళ్ళు వెంటనే పోయి తెచ్చుకుంటారు. ఇప్పుడు నాకెందుకు అంత బాధ, నేనెందుకు వాళ్ళ కొరగా చెప్పాలని అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోద్దా? అప్పు చెల్లించిన వాడు వెళ్ళిపోయాడు, ఏమో అప్పు చెల్లించట్లేదుగా, వేరే వాళ్ళు నీ అప్పు చెల్లించారు, నువ్వు పోయి నువ్వు వస్తువు తెచ్చుకోమంటున్నారు. ఇప్పుడు మనం చెప్పవలసిన పని కూడా ఏంటంటే, వీళ్ళందరికీ వాళ్ళ మీద ఉన్నటువంటి రుణము తీరిపోయిందని వాళ్ళకి తెలియదు. వాళ్ళ పాపంలో నుంచి యేసు ప్రభు వారు వాళ్ళందరి కొరకు ప్రాణం పెట్టారని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే, మీకు తెలుసో తెలియదు, ఎన్ని సంవత్సరాలు మేమున్నా ఇదే బతుకులు మాయి, మా జీవితాలు ఇంతే, మా బ్రతుకులు ఇంతే, మేము ఇలాగనే ఉంటాం, మీరు ఏమైనా చెప్పండి అనుకుంటారు. అయితే మనం వెళ్ళి చెప్పాలి, అయ్యా నిన్ను పాతాళ వశమునకు పానివ్వకుండా నీ కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడు. మన ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడయ్యా. నువ్వు అనుకుంటున్నావేమో నన్ను అదే ఏళతుంది అనుకుంటున్నావేమో, నేను దాని బంధకాల్లో ఉన్నాను, దాని నుంచి నేను బయటికి రాలేను, నా వల్ల కాలేదు అనుకుంటున్నావేమో. నీ కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడయ్యా. నువ్వు ఊరకనే బయటికి రావచ్చు, నువ్వు ఊరకనే బయటికి రావచ్చు, నువ్వు ఊరకనే రావచ్చు. ఎందుకంటే నీ కోసము మనందరి మీద ఉన్నటువంటి రుణ పత్రాన్ని ఆయన ఏం చేశాడు? తీసివేశాను. ఎలా తీసేశాడు? మనం ఎంతైతే అప్పుబడి ఉన్నామో మన అప్పు మొత్తం ఆయన తీర్చేసి మన మీద అప్పు లేకుండా చేశాడు. ఇప్పుడు మనం పోయి చేయాల్సిన పని ఏంటంటే అదే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో సువార్త చెయ్యకపోతే నాకు శ్రమ, సువార్త చెయ్యకపోతే నాకేమంటున్నాడు ఆయన? శ్రమ అంటున్నాడు. అందుకనే మీరందరూ కూడా సువార్త పనిలో పాలిభాగస్తులు అవుతున్నారమ్మా, మీరందరూ అవుతున్నారు. అందుకని మీరు వెళ్ళిన ప్రతి చోట మీకు కూడా కొంత పని అప్పచెప్తుంటాం. ప్రార్థన చేయటము, పాట పాడటము, పరదాలు పరవటము, లేకపోతే బాక్సులు మైకులు పెట్టటము, ఇదన్నీ ఎందుకు మీకు అప్పగిస్తున్నామంటే అది నీ పని. ఈ పనిలో నువ్వు వంతు నువ్వు చేయాల్సిన బాధ్యత. వీళ్ళకి చేయడం చేతగా కాదు, నాకు చేయడం చేతగా కాదు, వేరే వాళ్ళకి చేయడం చేతగా కాదు. ఇప్పుడు ప్రార్థన చేయమన్నాము, నాకు చేత కదా ప్రార్థన చేయండి, చేతము, మరి నేను చేయొచ్చు కదా. మరి మీ కాసం ఎందుకు చేపిస్తున్నానంటే నువ్వు వచ్చినందుకు ఉపయోగం ఏంటి? కనీసము పనికి పోతారు కదక్క, మీతోటి 10 మందిని తీసుకుపోతారు పనికి. 10 మందిని తీసుకుపోయినప్పుడు 9 మంది చేసి ఒకడు ఓరకుంటే నువ్వేం చెప్తావు? నీకు సంబంధించినోడి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లోనే తీసుకుపోయావు. ఓరకున్నప్పుడు ఏమంటారే, ఓరకెందుకురా, అందరు చూసేటప్పుడు ఆ 4 కట్టె పొలాలు తీసి అట్టేయరంట. ఎందుకు కట్టె పొలాలు తీసేయమంటావు?
వాళ్ళు చూసినప్పుడు వాడు కూడా పనిచేశాడని చెప్తాను. ఊరకెందుకు తీసుకొచ్చామంటే ఏమంటే తెలుసా, ఊరకాడున్నాడయా మావాడు కూడా చూడు ఈ కట్టెలన్నీ తీసి అక్కడ వేసాడు, వాడు ఊరకెందుకు వచ్చాడు అంటే ఇక్కడ ఏమంటుంది, ప్రతి వాడికి ఒక పని ఉండాలి. అందుకే మీ పని మీకు అప్పగించినప్పుడు నువ్వు చెయ్యాలి. నువ్వు ఏదే చేయటరా, నీ ప్రాణం పెట్టమనిలా యేసు ప్రభు వారు, నువ్వు వాళ్ళ కోసం చనిపోమనిలా, నీకున్నదంతా వాళ్ళ కోసం హెచ్చించమనిలా, నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పమంటున్నాడు అంతే. నేను పెట్టాను, ఇదిగో నీ మీద ఉన్న రుణం తీరిపోయింది. రుణమాపని ఒకసారి గవర్నమెంట్ ఏం చేసింది, అందరికి రుణమాపని అనౌన్స్ చేసింది. రుణమాపి అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇళ్ళకు ఫోన్లు చేసి ఏమన్నారు, మీ అప్పు తీరిపోయింది, వచ్చి మీ యొక్క పుస్తకాలు కానీ మీ బంగారం కానీ మీరు తీసుకుపోవాలన్నారు. ఎందుకు చెప్పారంటే వాళ్ళ బాధ్యత అది, చెప్పవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎవరు తీర్చాడంటే గవర్నమెంట్ తీర్చేసింది. ఇక మీరేమీ డబ్బులు కట్టవలసిన పని లేదు, మీ కొరకు వాళ్ళు కట్టేశారు, మీ వస్తువులు మీరు తీసుకెళ్ళమంటున్నారు. కాబట్టి ఇప్పుడు అదే చెప్తుంది మనకు కూడా బైబిల్ ఏమంటుంది, మనం కూడా చేయాల్సింది ఏమీ లేదు. మన పాపములను మనము చేసిన అపరాధముల వల్ల మనము అపవాది బంధకాలలో బంధించబడి ఉంటే మన బంధకాల నుంచి బయటికి తెప్పించడానికి మన కోసం యేసు ప్రభు వారు ఏం చేశాడంట, వెల ఇచ్చి మనల్ని విడిపించాడంట. వెల, ఎంత వెల ఇచ్చాడు, తన్ను తానే, తన రక్తం ఇచ్చాడు, తన శరీరం ఇచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన్ను తానే అర్పించుకొని మనమందరిని ఏం చేశాడమ్మా, విడిపించాను. ఎంత బాగా చెప్తున్నాడు, తన్ను తానే అర్పించుకొని మనమందరినీ విడిపించాను. ఎందుకు ప్రియ సహోదరి సహోదరులారు, ఎందుకు ఇక్కడ మాట్లాడుతున్నాడంటే ఆయన మనందరి కోసము ఆయన ఏం చేశాడంట, ఏమై ఉన్నాడు, మనందరి కోసము తన ప్రాణమునిచ్చి మనం నడిపించాడు. యోహాను సువార్త అంటే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒక్కసారి చదువుదాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మనకు శాంతి సమాధానం లేదు, ఎందుకంటే వేరే బంధకాల్లో బంధించబడినారు. కాబట్టి ఆయన ఏమన్నాడు, నువ్వు ఏమి చేయవలసిన పని లేదు, నీ కోసం ఆయన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు అంట. నువ్వు చెప్పాల్సిన, మనం చెప్పేది ఏందో కాదు, సువార్త అంటే ఏదో చెప్పాల్సింది కాదు. మీకోసం ఆల్రెడీ ఒకళ్ళు ప్రాణం పెట్టారు, మీరేమి చేయాల్సిన పనిలా ఊరకనే వచ్చి ప్రార్థనలో కూర్చుంటే మీ జీవితాలు మారిపోతాయి అంటున్నా. ఊరకనే రాండి, వచ్చి కూర్చున్నాడు. అయ్యా నేను రావాలనుకుంటున్నా కానీ నేను దానిలో నుంచి బయటికి రాలేనంటే, రావాలంటే వాడికి ఏదో ఒకటి చెల్లించాలి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెల్లించి వచ్చామమ్మా, ఏమి చెల్లించలేదు, వచ్చాము 2 రోజులు ప్రార్థనలో కూర్చున్నాము, వాక్యం విన్నాము, ఇప్పుడు మనం మారిపోయాము. ఎందుకు ఇలా మారిపోయామంటే ఊరకయే మన కొరకు ఒకళ్ళు ఆల్రెడీ ప్రాణం పెట్టారు, మన కొరకు ఒకళ్ళు ఆల్రెడీ తన రక్తమును కార్చాడు, మనందరి కొరకు ఒకళ్ళు తన జీవితాన్ని అర్పించాడు. ఇప్పుడు నువ్వేం అర్పించాల్సిన పనిలే, నీవు విడుదల పొందావు కదా, ఊరకనే విడుదల పొందావు కదా, ఊరకనే పొందుకున్న నీవు నలుగురికి చెప్పాలి, నేను ఊరకనే పొందుకున్నాను, మీరు కూడా ఊరకనే పొందుకుంటారు రాని అని చెప్పాలంతే. ఇలా చెప్పాలంటే దానిని యేసు ప్రభువు ఏమన్నాడంటే పరిచారము అన్నాడు. ఎక్కడికి పోయినా కూడా చూడండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ కాడికి పోయి వాళ్ళకి చెప్పాలన్నప్పుడు మనకేమనిపిస్తుంది, ఇదిగో నీ బాకీ మొత్తం వేరే వాళ్ళు కట్టేశారని చెప్పడానికి సిగ్గు అనిపిస్తుందా? వాళ్ళు విన్నప్పుడు అవునా నా బాకీ మొత్తం కట్టేశారా, నేను వెళ్ళి వస్తానని చెప్పేసి సంతోషంతో వస్తారు కదా, అలాగే మనం సువార్త చెప్పేటప్పుడు సంతోష ఆనందంతో చెప్పాలి, బాధతో దిగులతో చెప్పకూడదు, ఎవరైనా ఏమన్నా అనుకుంటారని చెప్పకూడదు. నీవు బంధించబడిన బంధకాల్లో నుంచి, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క శాపంలో నుంచి నీకు విడుదల కలిగింది. ఎప్పుడు కలిగిందంటే 2000 సంవత్సరాల క్రితమే జరిగింది. అప్పుడే నీ కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు, అప్పుడే నీ కొరకు ఆయన వెల చెల్లించాడు, అప్పుడే నీ కొరకు ఆయన అప్పు తీర్చేశాడు. ఇక నువ్వు అప్పు చెల్లించాల్సిన పని లేదు, నువ్వు ఊరికనే వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే నీ జీవితం మారిపోద్దని చెప్పాలంతే. నువ్వేం అప్పు చెల్లించాల్సిన పని లేదు, నువ్వేమి రుణాలు చెల్లించాల్సిన పని లేదు. ఆల్రెడీ ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుని మీద ఉన్నటువంటి అప్పును ఆయనే చెల్లించేశాడు. ఇంకా అప్పు లేదు ఎవరికంటే, పాపానికి ఎవరి కూడా బానిసలుగా
ఉండాల్సిన పని లేదు. కావాలంటే చూడండి, ధైర్యంగా నువ్వు తలుసుకుంటే, ఈ పాపం చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా నువ్వు తలుసుకుంటే ఉండగలవు చేయకుండా. మీకు అర్థమవుతుంది లేదా? ఇది నేను చేయకూడదు అనుకో, నువ్వు ఖచ్చితంగా అనుకుంటే నువ్వు ఉండగలవు. కానీ అనుకోలేకపోతున్నావు అంటే ఇంకా నీ మీద ఉన్న రుణము తీరలేదని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఎప్పుడో తీర్చాడు, ఎప్పుడో తీర్చాడు. 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టేశాడు. ఎలాగంటే మనందరి కొరకు భారతదేశంకు 1947లో ఏమొచ్చిందమ్మా? ఇప్పుడు మనం దాన్ని అనుభవిస్తున్నామా లేదా? అప్పుడెప్పుడో వచ్చింది, ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నామంటే అప్పుడు మన పూర్వీకులు తెచ్చారు, ఈ రోజుకి దాన్ని అనుభవిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ పుట్టినవాడు ఎవరికి బానిస? ఎవరికైనా బానిస? ఇక్కడ పుట్టినోడు ఎవరికి బానిస కాదు, అందరూ స్వతంత్రులమే. అలాగే క్రీస్తు శతాబ్దము 2000 సంవత్సరాల కాలంలో, మొదటి శతాబ్ద కాలంలో 2000 సంవత్సరాల క్రితమే మనందరికి స్వాతంత్రం అనుగ్రహించాడు ఆయన. ఇక ఎవరికి బానిసలు అవ్వాల్సిన పనిలా. భూమి మీద ఉన్న మనుషుడు ఇక దేనికి ఈడు బానిస కాదు. మనమే అనుకుంటున్నాం వీడు బానిస అయి ఉన్నాడని. ఒక మనిషి తన మనసులో తీర్మానం తీసుకొని ఆయన దగ్గరికి వస్తే ఏ పాపమైనా చెయ్యకుండా ఉండటం మీ వల్ల అవుతుంది. ఏదైనా కంట్రోల్ చేసుకుంటే ఏదైనా చేయగలవు. బూతు మాట్లాడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఉండగలవు. అబద్ధాలు ఆడకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఉండగలవు. పాపం చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఉండగలవు. నీ వల్ల అవుతుంది. ఎందుకంటే నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకునే శక్తి ఉన్నది. కానీ నువ్వు మాత్రము నాకు విడుదల కలిగిందని తెలియక ఊరకొరకు వెళ్ళిపోతున్నావు. అది నీ చేతిలోనే ఉంది. కానీ దేవుడు ఎప్పుడూ నీ కోసం క్రయధనం చెల్లించాడు. అప్పుడప్పుడు మీకు చిన్న వయసులో ఏం చేస్తారంటే, తల్లిదండ్రులు 2-3 బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే, వాళ్ళకున్న ఆస్తిని 2 పేరట 3 పేరట రాసేస్తారు. రాసేసిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత నువ్వు వెళ్ళేసి, ఇదిగో ఈ ఇల్లు నాది, ఈ పొలము నాది అనగానే, అమ్మా నువ్వు ఎప్పుడో ఉన్నదాని ఏంది ఇప్పుడు వచ్చే నీది అన్నావంటే, నాకు నా తండ్రి ఎప్పుడో రాసిచ్చాడు. రాసిచ్చినప్పుడు నేను ఏ రోజైనా పోయి దాన్ని స్వాధీనం చేసుకోవచ్చుగా. ఎవరైనా వచ్చి అడ్డు పెట్టే హక్కు ఉందా? మరి స్వాధీనం చేసుకోకుండా ఇప్పుడు నీ చేతలతో నువ్వే నాకు వద్దనుకుంటే పద్దంతే. అది నీకు తండ్రి రాసిచ్చాడు. నువ్వు పుట్టినప్పుడే నీ పేరట వీలునామా రాసి, ఇదిగో నీకు ఇక్కడ ఇది, నీకు ఇది, నీకు ఇదని 3కి 3 భాగాలు పెట్టి కింద సంతకం పెట్టి నీ పేరు మీద రాసిస్తే ఈ రోజైనా నువ్వు పోయి దాన్ని తెచ్చుకునే హక్కు ఉంది. ఎందుకంటే అది నీదే. కాబట్టి దేవుడు కూడా పరలోక రాజ్యంలో మనకు స్వాస్థ్యం ఇవ్వాలని మన పాప బంధకములో నుంచి ఎప్పుడో విడిపించాడు. ఇప్పుడు బయటికి రావటం నీ చేతుల్లోనే ఉంది. యేసు ప్రభువే వచ్చి మమ్మల్ని బయటికి విడిపించాలంటారు. ఆయన విడిపించి ఎప్పుడో విడిపించేశాడు. ఇంకా మళ్ళా రాడు ఆయన. ఈసారి మళ్ళా ఎందుకు వస్తాడు? మనందరి కొరకు నీతిమంతుడిగా వచ్చి మనందరి కొరకు ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి యూదా గోత్రం సింహముగానే వస్తాడు. కానీ మరలా వేరే విధంగా రాడు. ఆల్రెడీ మనందరి మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించాడు ఎప్పుడో. ఇప్పుడు అందరూ స్వతంత్రులే. చాలాసార్లు మీరు అనుకోవచ్చు, అయ్యా మమ్మల్ని కూడా బయటికి తీసుకొస్తాడంటే, ఎవరినైనా ఆయన తీసుకొచ్చేసాడు ఆల్రెడీ. ఎవరికైనా విడుదల ఉంది. ఇక మనమేం పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఇక ఏది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుంటే చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు, ఇక్కడ బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఆలోచించినప్పుడు ఆయన చెప్పే మాటలు ఏంటంటే, ఆయన ఎప్పుడో మనందరినీ విడిపించను. అది ఎప్పుడంటే మొదటి 100 సంవత్సరాల క్రీస్తు శతాబ్దం 33.5 సంవత్సరంలోనే మనకు విడుదల వచ్చేసింది. అందుకే ఈ రోజు మనం పోయి చెప్పగానే వాళ్ళు మారిపోతున్నారంటే మనం చెప్పే మాటల వలన కాదు, మనం మాట్లాడే ఈ మాటలు వాళ్ళ హృదయాల్లోనికి వెళ్ళి వాళ్ళకు విడుదల కలిగిందని వాళ్ళు గుర్తించి బయటకు వచ్చేస్తున్నారు. లేకపోతే వరకు మాట్లాడుతారా? వరకు నొత్తరమ్మా. మనం ఎన్ని దాటల్లో బంధించబడ్డాం, ఎన్ని వాటల్లో ఇరుక్కుపోయాం, ఎన్ని కట్లతో కట్టించబడ్డాం. ఎలా రాగలమంటే మనం వద్దంటే వాడు ఒప్పుకుంటాడా? మరి వద్దంటే ఎందుకు వదిలేసి వస్తున్నాడు? ఆల్రెడీ ముందుగానే మనకు విడుదల పత్రిక రాసి పెట్టాడు. మనందరి కొరకు విమోచన ధనం ఇచ్చేశాడు. అప్పు తీర్చేశాడు. అప్పు తీర్చినప్పుడు నీ ఇష్టం, ఉంటే ఉంటావు లేకపోతే బయటకు వస్తావు. ఎలాగంటే మీకు అర్థం కావటం చెప్తాను. ఒక మనిషి ఇంట్లో ఎవరైనా కనుక జీతానికి ఉంటున్నాడు అనుకోండి. జీతానికి ఉంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే బాగా గమనించి ఆలోచించండి. జీతానికి ఉంటున్నప్పుడు ఆ మనిషి యొక్క ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పు తీరేదాకా పని చేయించాలి.
ముందే ఒక మనిషి వచ్చి అప్పు తీర్చేసాను ఇంకా బయటికి రమ్మంటే ఇది ఈడి ఇష్టం. అప్పు తీర్చాడు, నువ్వు 1,00,000 రూపాయలు ఉన్నావు, 1,00,000 రూపాయలు వాడు వచ్చి కట్టేశాడు. ఇప్పుడు బయటికి రావడం రాకపోవటము నా ఇష్టం. ఏందయ్యా ఇప్పుడు ఆ యజమాని అంటాడా నువ్వు ఖచ్చితంగా ఉండాలంటాడా? ఏమంటాడు? ఏంది నేను పోతానంటే పోతే పో, ఉంటే ఉండు. ఎందుకంటే ఇది నీ ఇష్టం. ఎందుకంటే నీ మీద ఉన్న అప్పు ఎప్పుడో తీరిపోయింది. ఎవరు తీర్చారంటే అదిగో ఆ మనిషి వచ్చి తీర్చేశాడు. ఇక నువ్వు ఉంటే నీ ఇష్టం, ఉండకపోతే అది నీ ఇష్టం. నేనైతే నిన్ను బలవంతంగా ఉండమని చెప్పను. ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి పాపం అనేది ఎవరిని కూడా బలవంతంగా పాపము చెయ్యమని చెప్పదు. వీళ్ళంతటి వీళ్ళు ఇష్టపడే చేస్తున్నారు అంతే. వీళ్ళంతటి వీళ్ళకి నచ్చే చేస్తున్నారు. కానీ అది వాళ్ళని బంధించి మీరు ఖచ్చితంగా పాపం చేయాలి, మీరు వ్యభిచారం చేయాలి, మీరు మద్యపానం తాగాలి, మీరు దొంగతనం చేయాలి, మీరు అబద్ధాలు ఆడాలని ఎవరిని బలవంతం చేయదు. మీకు నచ్చే వాళ్ళు చేసుకుంటున్నారు అలాగా. అంతే కదమ్మా? ఎప్పుడైనా ఎవరైనా అబద్ధం ఆడమని మనకు ఎవరైనా చెప్పిండ్రా? కండిషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా నువ్వు అబద్ధం ఆడాలని కండిషన్ ఏమైనా ఉందా? మరి ఎందుకు చెప్తున్నావు? ఎందుకు చెప్తాను చెప్పండి అబద్ధం? ఆలోచించి ఎందుకు చెప్తాం బాబురావు? ఎందుకు అబద్ధం చెప్తాం? మనకు నచ్చి చెప్తున్నాం, లేకపోతే చెప్పంగా. మనకు నచ్చే చెప్తున్నాం, మనకు నచ్చేది చెప్తున్నాం. అంటారు ఏంటంటే నా ఇష్టం, నేను అబద్ధాలు ఆడతా. అడగటానికి నువ్వెవరివి? అంటే మన మీద రుణాలిక లేవు, మన మీద అప్పు ఏమి లేదు, మనమేం సాతానికి బానిసలం కాదు. ఇప్పుడు ఎప్పుడో విడిపించాడు ఆయన. ఎప్పుడు విడిపించాడంటే 2000 సంవత్సరాల క్రితం. మీకు చాలా సార్లు చెప్తాను. ఇప్పుడు అప్పుడే విడిపించాడు. వీళ్ళందరినీ విడిపించాడు. మరి మళ్ళా వాళ్ళు ఉన్నారంటే వీళ్ళంతా టీళ్ళే పోయి ఇరక్కపోయినారు. ఆయన అయితే పిలుచుకోవాలి, వీళ్ళే పోయి ఇరక్కపోయినారు. అప్పుడప్పుడు చూస్తుంటారు చూడండి, ఏం చెప్తుంటది? పాపం చేయటానికి అది కళ్ళ ముందు కనపడి పిలుస్తుంది అంతే. పోవటం పోకపోవటం నీ చేతిలో ఉంది, అంతేనా? పిలిచినప్పుడు పోవటం పోవపడం నీ చేతిలో ఉంది. నేను పోను అనుకుంటే మన బలవంతం చేస్తారా? ఎవరైనా చేసేవాళ్ళంటారా? బలవంతంగా వచ్చి పాపం చేయమని ఎవరైనా చెప్పేవాళ్ళంటారా? ఎవరు లేరు. మరి ఎందుకు చేస్తున్నావు అంటే నీ మనసులో నువ్వు చేయాలనిపించి నీ అంతటా నువ్వే అమ్ముడిపోతున్నావు. దానికి ఊరి బాధ్యులు నువ్వే పోతున్నావు. ఎవరు నేను పిలవలా. మళ్ళా బయటికి రాగలవంటే భూమి మీద నువ్వు బతికినంత కాలం నీ కోసం ఆయన వెళ్ళజల్లించాడు. ఇబ్బంది ఏమి లేదు. పోతుంటాడు. ఎలాగంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరి కొరకు ఆయన వెల చెల్లించాడు కనుక ఎప్పుడైనా వీళ్ళు కూడా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. అందుకే సువార్త చేయమని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఎందుకు చెప్పాడంటే నేను వీళ్ళందరి అప్పులు తీర్చాను, మీరు వెళ్ళి చెప్పండి మీ మీద ఇక పాపానికి అధికారం లేదు, మీరు బయటికి రావటానికి మీకు స్వదాగా మీరు స్వతంత్రులై ఉన్నారని మీరు వెళ్ళి చెప్పండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళే స్వతంత్రులు అవుతారు. ఇప్పుడు వచ్చాము, మనందరం స్వతంత్రులు అయిపోయాము. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏం కనపడుతుంది? పాపం కనపడుతుంది. ఇప్పుడు పాపం కనపడ్డప్పుడు చెయ్యటమో చేయకపోవడం ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందమ్మా? ఎగ్జాంపుల్ ఏమి లేదు, ఈ పక్కన ఉన్నటువంటి ఆ చెట్టు ఉంది అనుకోండి. ఆ చెట్టు మందమ్మా కాదు, అది పక్కన వాళ్ళ చెట్టు. దానికి కాయలు కాసాయి. ఇప్పుడు అందరం ఇక్కడ కూర్చున్నాము. ఆ కాయలను చూసినప్పుడు ఆ కాయ ఏమన్నా దిందుకు రమ్మని పిలుస్తుంది ఎవరినన్నా? ఎవరైనా పిలుస్తుందా? మరి ఊరిపోతున్నారు. నువ్వే పోయి కాయ కోసుకొని తింటున్నావు. మనం ఏమనుకుంటున్నాం? కోసుకొని తినంత వరకు అది తప్పు కాదు. నీకు తెలుసో తెలియదా? నిజంగా చెప్పండి ఎక్కడ మీరు అందరూ. అది కోసుకొని తినంత వరకు అది తప్పు కాదు. నీకు తెలుసో తెలియదా? తెలిసే మరి ఎందుకు తింటున్నావు? ఇది తప్పని తెలిసి ఎందుకు తింటున్నా? తెలిసే తింటున్నావంటే నీ అంతట నువ్వే అమ్ముడిపోతున్నావు. ఎవరు నిన్ను అమ్మలా, నిన్ను నువ్వే అమ్ముకుంటున్నావు. ఎవరు నిన్ను అమ్మాల్సిన అవసరం లేదు. మళ్ళా నువ్వు అనుకోవచ్చు, అయ్యా నేను అమ్ముడిపోయాను కదా మళ్ళా విడుదల అవుతుందంటే ఆల్రెడీ ఆయన ఎప్పుడూ నీ కోసం ప్రాణం పెట్టాడు. నువ్వు జీవించినంత కాలము నీకు ఎల్లప్పుడూ రుణము లేకుండా తీర్చేశాడు. నీ మీద రుణం లేకుండా చేశాడు. నువ్వే పోయావు, పాపానికి అమ్ముడు పోయావు. మళ్ళా యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు? పశ్చాత్తాపం పడుతున్నావు. పశ్చాత్తాపం పడితే ఆ పాపం క్షమించబడుతుందంటే ఎందుకు క్షమించబడుద్ది? ఆల్రెడీ ముందే డబ్బులు అకౌంట్లో పెట్టాడు. ఆల్రెడీ ముందే డబ్బులు ఏమైనాయమ్మా? ఇప్పుడు ఉదాహరణకు సహోదరుంది అనుకోండి, శ్రీను ఉన్నాడు అనుకోండి, బాబురావు కొనుక్కోవటానికి ఒక 50 లక్షల రూపాయలు ఆ ఇంటికాడ ఉన్నటువంటి ఒక బొంకులు పెట్టేశాడు. వాడు ఎన్నైనా కొనుక్కోండి, నేను అప్పు తీరుతాను, నాకు 50 లక్షలు ఆ కొట్లో పెట్టేసి వచ్చాడు. ఇప్పుడు బాబురావు అక్కడ పోయినప్పుడల్లా అప్పు తెచ్చుకొని తింటున్నాడు. ఏమంటున్నాడు? నేను రేపెత్తేయమంటున్నాడు. ఆ యజమాని ఎత్తడా?
ఇస్తాడు. ఇచ్చినప్పుడు మరలా ఈడిపోయి అయ్యో నేను అనవసరం కొనుక్కున్నానే, నా దగ్గర డబ్బులు లేవు అంటే ఆ కొట్టు యజమాని ఏమంటాడు, నువ్వు తీర్చాల్సిన పని లేదు, ఆల్రెడీ నీ కోసం బ్యాలెన్స్ పెట్టున్నాళ్ళే. అలాగనే యేసు ప్రభు భూమి మీద ఉన్న మనుషులందరి కోసం ముందుగానే వెల చెల్లించాడు. ఇప్పుడు మనం ఏమీ తీర్చాల్సిన పనిలే. మరి ఎందుకు అలా చేస్తున్నాం అంటే, టిప్పుకు ఒకసారి ఎందుకు పోతుంటే మనమే అమ్మేసుకుంటున్నాం. అమ్మేసిన తర్వాత వెల తీర్చుకోవటంలా, ఆ వెల తీర్చుకోవటానికి మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఏదో చేయాలనుకుంటే మన వల్ల కాల. మన కోసం అందుకే ఆయన ముందే పెట్టాడు. అందుకే మనుషులు చనిపోయేంత వరకు కూడా దేవుడు ఏమిచ్చాడమ్మా, అవకాశం ఇచ్చాడు. మామూలు విషయం అనుకున్నారు ఇది. మనిషి చనిపోయేంత వరకు కూడా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా అప్పుడప్పుడు నిజంగా రోజు వారానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ప్రార్థనలో కూర్చుంటున్నాం. మనము అప్పుడప్పుడు చిన్న చిన్న పాపాలు చేస్తుంటాం. మనం ఏమైనా మళ్ళీ దానికి రుణం చెల్లిస్తున్నామా? వెంటనే మనం చేసే పని ఏంది, పశ్చాత్తాపడి ఇదిగో ఇది నా రక్తము, అనేకుల నిమిత్తము చిందించబడిన నిబంధన రక్తము, దీనిని తీసుకున్నప్పుడు మీకేమవుతుందంట, మీ పాపములకు క్షమాపణ. ఇప్పుడు ఈ రక్తాన్ని తీసుకున్నప్పుడు మన పాపాలకి ఏమవుతుంది, క్షమాపణ అవుతుంది. ఇది రక్తం కాదంటే, ఇది రక్తము కాదు, ఆల్రెడీ ఆయన ముందే చెల్లించిన రక్తం. ఇప్పుడు దానికి సాదృశ్యమైన దీన్ని తీసుకొని మనం చేసిన అపరాధములన్నీ పోగొట్టుకుంటున్నాం. అందుకని ఆదివారం ఆరాధన చేసే ముందుగా సహోదరులు దేవుని స్తుతించేటప్పుడు ఒక 10-15 నిమిషాలు మిమ్మల్ని అందరినీ మోకాల మీద కూర్చోబెడతాను. నేను ఇప్పుడు మళ్ళా చెప్తాను, చాలాసార్లు చెప్పాను. ఎంతమంది మనస్ఫూర్తిగా పశ్చాత్తాప ప్రార్థన చేస్తారు చెప్పండి. నిజంగా మనస్ఫూర్తి పశ్చాత్తాప ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారా? లేరు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాలేదు. మరి ఏం చేద్దామంటే, ఎందుకు ఇచ్చారు ఆ టైం అంటే, పశ్చాత్తాపడటానికి. అయ్యా నేను ఈ పాపం చేశాను ప్రభువా, నా కొరకు నువ్వు ఎప్పుడో నీ రక్తము కార్చావంట. అయ్యా నేను ఎన్ని మార్లు పాపం చేస్తున్నా, నన్ను క్షమిస్తున్నావు కదా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానని పాపములు ఒప్పుకొని తను తీసుకోవటానికి వచ్చాను. కాబట్టి మీ అందరికీ నేను చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, సువార్త ఎందుకయ్యా, ఎవరి పిలవకుండా మనం పోయి చేస్తున్నాం? కుటుంబం ఏదైనా ప్రార్థనకు వాళ్ళు పిలిస్తేనే కదా మనం పోయి చెయ్యాలి. పిలవకుండా మనం ఎందుకు పోయి చేస్తున్నామంటే, మనం పరిచారం చెయ్యుటకే వచ్చాము కానీ పరిచారం చేయించుకున్నట్టుకు. పరిచారం చేయాలి. మీకు తెలుసో తెలియదు, ఎక్కడైనా ప్రార్థన ఉందనుకోండి, ప్రార్థనకు వాళ్ళు పిలిచారనుకోండి, ఏం చేస్తారమ్మా, మనం పోగానే కుర్చీలు వేస్తారు, కుర్చీలో కూర్చోబెడతారు, ఏదో తీయో బొయ్యో వంశపు తెచ్చేస్తారు. అవి మనం తాగుతుంటే వాళ్ళు బాక్సులు మొత్తం దించుతారు, పరదాలు వాళ్ళే పరుస్తారు, అన్నీ అక్కడ పెడతారు. మొత్తం అవి సెట్ చేసిన తర్వాత మనం మరొక పొయ్యేసి మైక్ ఆన్ చేసి మనకిస్తే ప్రార్థన చేసి పాట పాడి ఒక అరగంట వాక్యం చెప్పి వచ్చేసి వస్తా వాళ్ళు ఏదో రూపాయి తొలమో పడమిస్తే జోబులు పెట్టుకుని వస్తాం. అది పరిచర్య చేయించుకోవటం. ఇప్పుడు మనం చేసేది పరిచర్య చేయటం. దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడు. ఇప్పుడు అది ఇష్టపడుతుందా లోకము, ఇది ఇష్టపడద్దా? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. ఇప్పుడు అలా ఇష్టపడతారా, దీన్ని ఇష్టపడతారా? దాన్నే ఇష్టపడేవాళ్ళు అందరు కూడా. అందుకని ఇప్పుడు లోకంలో మనం ఎప్పుడు ప్రార్థన కొనేకొరికి ఏమంటారు, మీరు ఎంత ఎత్తున్నారు, మీకు అన్నం పెడుతున్నారా, మీకు ఆడిపోతే అన్ని సమృద్ధిగా అంటే లోకం మనం అలవాటు చేసింది అందరికి. ఎక్కడ కూడా పాస్టర్లు కానీ ఊరేని వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళు ఇలా చేసేవాళ్ళు ఎక్కడైనా కనపడతారా? చాలా అరుదు, చాలా తక్కువ మంది. కావాలంటే చూడండి, ఎక్కడ ప్రార్థన చేసినా అన్ని రెడీ చేసిన తర్వాతే పాస్టర్ గారు స్టైల్గా వస్తాడు, మైక్ తీసుకుని 2 మాటలు చెప్పేసి ఒక అరగంట వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు. ఏమి చేయడు. వాళ్ళతో వచ్చిన వాళ్ళు కూడా ఏం చేయాల్సిన పని లేదు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళ కోసం బండి పెట్టాలి, పోయేటప్పుడు వాళ్ళని కారులో తీసుకుపోవాలి, వాళ్ళు నడిచి వస్తుంటే వాళ్ళకు కింద కూడా మా కాళ్ళకు మంటి అట్టుకొని అన్ని చేయాలి. వాళ్ళు అన్నం తినేటప్పుడు అందరిని సపరేట్ గురించి వాళ్ళకి సపరేట్గా పరిచర్య చేసి అన్ని చేసి పంపించిన తర్వాత అప్పుడు ఆలోచించాలి. సేవ అనుకుంటే అది అనుకొని వచ్చారు చాలా మంది, అది చేసే రోజులు పోయాయి. ఇప్పుడు జరుగుతున్న కొన్ని చోట్ల వార్త మనకు పని లేదు. అది కాదు చేయాల్సింది, నీవు భూమి మీద బతికినంత కాలము పరిచారం చెయ్యాలి, చేయించుకోకూడదు. చేయించుకుంటే దానికి తగిన లెక్క ఒక రోజు ఉంటది. మరి చేస్తున్నారు కదంటే చేస్తే మనమేం చేయాల్సిన పని లేదు, నీ వంతుగా నువ్వు చెయ్యాలి పని. ఎందుకంటే బైబిల్ అదే చెప్తుంది, యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. మీరు వెళ్ళి చెప్పండి, మీ మీద ఇక రుణాలు లేవు, మీ మీద ఏ భారము లేదు, మీరు దేనికి బానిసలు కాదు, మన అందరి కొరకు ఆయన ఎప్పుడో ప్రాణం పెట్టాడు, మీరు ఊరకొస్తే మీ జీవితాలు బాగుపడతాయని చెప్పండి.
అందుకని చూడండి, ఒక మనిషి గట్టిగా కండిషన్ పెట్టుకొని తన మనసుని స్థిరత్వం చేసుకుంటే పాపం చేయడు ఖచ్చితంగా. మరి ఎందుకు చేస్తున్నాడంటే తన మనసులో చేయాలనిపిస్తుంది కాబట్టి పోయి చేస్తున్నాడు. ఎవరు పిలవడే ఉన్నాడు, ఎవరు బతిమలాడతారా రమ్మని పాపం చేద్దాం రమ్మని, ఎవరు బతిమలారు. మనం ఎవరైనా బతిమలాడతారా? రోజు బూది మాటలు తిట్టమని అందరు మనం బతిమలాడతారా? మనకు కోపం వచ్చేది తిట్టేస్తాం. కోపం ఎందుకు వచ్చిందంటే మనము కోపానికి అమ్ముడు పోయాం కాబట్టి వచ్చేసాం. మళ్ళీ ఎందుకు విడిపించాలంటే ఎప్పుడైనా చెల్లించామన్నా డబ్బులు ఏమన్నా, ఒక రక్త పుట్టుకన్నా కాచావు ఎప్పుడన్నా? మళ్ళీ ఎలా అంటే ఆల్రెడీ ముందే అందాక నేను చెప్పినట్టుగా బ్యాలెన్స్ చేసి పెట్టాడు ఆడ కుప్పలు. నువ్వు బతికినంత కాలం నీకు రుణం తీరుతూనే ఉన్నాడు. నువ్వు వీడికి వచ్చి 2 కన్నీటి బడుగులు కాలవు కానీ నువ్వు నిన్న మనం చేసిన పాపాలు మర్చిపోతున్నాడు. మనసులో మర్చిపోం, మనం మర్చిపోం. మొన్నటి దాకా అట్లా చేసి పోసి అవుతున్నాడు కదయ్యా, నిన్నటి దాకా అట్లా చేసి ఇటుకొచ్చి పాట పాడుతున్నాయి, నువ్వు మర్చిపోలా. యేసు ప్రభు నీ కోసం రక్తం కార్చాడు. వీళ్ళు ఏంటనుకుంటే నీకెందుకు అసలు నాకు అర్థం కాల. నువ్వు అనుకున్నా నేను అనుకున్నా ఎవరు అనుకున్నా పడుచుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన రక్తం కార్చి మన పాపాలన్నీ కడిగేసాడు. మరి ఇలా పాపం చేసినావంటే ఇప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చావు కదా, నిన్నటి దాకా చేసిన పాపం అంతా కొట్టేస్తాడు. మళ్ళా రేపు చేస్తాను, ఎల్లుండి ప్రార్థనకు వస్తానంటే మంచిదే కాదనట్లా. నువ్వు చేసినప్పుడే చనిపోయావు అనుకో, నరకనిపోతావు. నువ్వు పశ్చాత్తాపడకుండా చచ్చిపోతావు. నువ్వు అనుకుంటావు తర్వాత చూడొచ్చు అనుకోండి, ఎప్పుడు అంత మొత్తం నీకు తెలుసా? అందుకని ఎనీ టైం రెడీగా ఉండాలి అంతే. ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. ఈరోజు ఆరాధన తీసుకున్నాం, ఈరోజు ప్రార్థన చేసుకున్నాం, ప్రార్థనలో ఉన్నాం, పశ్చాత్తాపడ్డాం. ఒకవేళ ఇక్కడే నేను వాక్యం చెప్తా కన్ను మరుగైపోయాను, వెళ్ళిపోతాను పరలోకానికి. ఒకవేళ నేను ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రేపు పొద్దున సినిమాలు చూసో షికారులు చూసో ఆ పాపం చూసో నేను చెడు మాటలు మాట్లాడు చిరాల మాటలు అలవాల్సిన తర్వాత మళ్ళా ప్రార్థనలో పాలు పంపులు పోకుండా అప్పుడు చనిపోయాను అనుకోండి, నేను ఇన్ని రోజులు చేసిన ప్రార్థన అంతా వేస్ట్ అవుద్ది. అప్పుడు పాపం చేసి చచ్చిపోయాను కాబట్టి తీర్పులోకి వెళ్ళిపోయి నరకానికి వెళ్ళిపోతాను. అందుకే చెప్తున్నాను, మనం ఎప్పుడు పశ్చాత్తాపడ క్షమిస్తాడు, కానీ పశ్చాత్తాపడకుండా చచ్చిపోయినప్పుడు మాత్రం క్షమాపణ లేదు. శిలువ మీద దొంగ అప్పుడు దాకా తప్పులు చేశాడు, చివరి క్షమంలో క్షమాపణ కోరుకున్నాడు, పరదేశంలోనికి వెళ్ళిపోయాడు. మనకు అందుకే ఏమంటున్నాడు? రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది, సమయం లేదు కనుక జాగ్రత్తగా ఉండండి అన్నాడు. ఎనీ టైం రెడీగా ఉండాలి. ఎప్పుడు ఏమవుతుందో నీకు తెలియదు. ఇంటి దాకా పోతామని నమ్మకాలు కూడా ఉండవు, మధ్యలోనే పోవచ్చు. పోయినప్పుడు ఈరోజు పశ్చాత్తాపడ్డాను కాబట్టి నిన్నటి దాకా చేసి ఉంటా చూడు తప్పులు, అవి నా మీద ఉంటాయా? ఉండవు. కాబట్టి మళ్ళా రేపు యథావిధికి చేస్తున్నాను అనుకో, చేయకూడదు. మీరు రేపు నుంచి కొన్ని తగ్గించుకోవాలి. అదే నేను చెప్తున్నాను. ఎందుకున్నావు అంటే ఆల్రెడీ ఆయన ముందుగానే నా బ్యాంకులో చాలా బ్యాలెన్స్ పెట్టాడు, నాకు కోసం అప్పు చెల్లించాడు. ఇంకా నేను లేను కాబట్టి రేపు పోయిన తర్వాత కొన్నిటిని మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటే మానుకోకపోతే అది చేసేటప్పుడు ఒకవేళ పాపం చేసేటప్పుడు ఆ ఆలోచన నా మనసులోనికి వచ్చినప్పుడు నేను చచ్చిపోతే ఆలోచనతోనే నేను నరకానికి వెళ్ళిపోతాను. కోపపడినప్పుడు నేను చచ్చిపోతే ఆ పాపంతోనే నరకానికి వెళ్ళిపోతాను. కాబట్టి విమోచన క్రయధనముగా ఆయన ముందే మనందరి కొరకు తన ప్రాణం అర్పించాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసిన ఒక చిన్న మాట ఏంటంటే, మనము పరిచారం చేస్తున్నామంటే బాధపడొద్దు. మనం ఎవరు పని చేస్తున్నాం? యేసు ప్రభు వాటిలో కొదువైన వాటిని ఇప్పుడు చేయగలుగుతున్నాం. కాబట్టి చూడండి, ఇంతకుముందు ఇది అన్యత ఉందా నీకు? ఏదో చర్చి కాడికి వచ్చావు, ఏదో ఊరో పద్నాలు పరిస్తే కూర్చుంటావు, అలా వెళ్ళిపోతుంటావు. ఏదో ప్రార్థన పోతే 4 మాటలు విన్నట్టుగా అంటావు, మళ్ళా వారం వచ్చేదాకా ప్రార్థన వాక్యమే గుర్తుండదు మనకు. ఈరోజు ప్రతిరోజు ఎక్కడికి పోయినా పరిచర్యలో పాలు పంపులు పొందుతున్నావు, ఎక్కడికి పోయినా ప్రార్థనలు చేయగలుగుతున్నావు, ఎక్కడికి పోయినా వాక్యం వినగలుగుతున్నావు. రోజు మనం చేసిన చిన్న వాటిని పోగొట్టుకుంటుంటే ఇప్పుడు మనకేమని బిరుదిచ్చారు? దేవుని సేవకులు అని పేరు పెట్టేశారు. చేస్తుంటే పేరు పెడతారు, చేయని వాళ్ళు పెడతారు పేరు. అప్పుడప్పుడు మీరు అంటారు వీళ్ళు దేవుని సేవకులు అయిపోయారంటే పేరు చేసేవాళ్ళకి పెడతారు. అప్పుడప్పుడు మీరు పని బాగా చేస్తారు అనుకో, మిమ్మల్ని ఏమంటారు? అబ్బా వీళ్ళలా పని ఊరు చేయలేరు అంటారు. పని ఊరు చేయలేరంటే కదా చేసినట్ట. నువ్వు చేస్తున్నావు కాబట్టి పని వాళ్ళు అంటారు, చేయకపోతే నేను రోజు పనుకొని నిద్రపోతున్నాను పనివాడు అంటాడా? సోమరాడు అంటాడు. అలాగే నువ్వు పనిలో రోజు ఉన్నావు కాబట్టి మిమ్మల్ని కూడా ఏమంటున్నారంటే వీళ్ళు దేవుని సేవకులు. అవును, మరి వాళ్ళే చెప్పారు, మనమేం చేద్దాం? మనమే పేరు పెట్టమని చెప్పిన మీరేమని బాంటరా మమ్మల్ని పిలవని అని చెప్పారా? వాళ్ళకు అర్థమైంది దేవుడు వీళ్ళని ఇలా వాడుకుంటున్నారంటే దేవుడు వాళ్ళ చేతే మనల్ని గొప్పగా పేరు పెట్టి పిలిపిస్తున్నాడు. అప్పుడప్పుడు మీకు తెలుసో తెలియదు, సార్ అని పిలుస్తుంటారు కొంతమందిని. సార్ అని పిలిస్తే చిన్నతనమా? అది ఎంత పేరు? ఎందుకు పిలుస్తారమ్మా సార్ అని? వాళ్ళు ఆ పని చేస్తున్నారు కాబట్టి సార్ అని పిలుస్తారు. అదే పని చేయకపోతే
సార్ అవటానికి ఏమి డిఎస్సి రాసి టీచర్ పోస్ట్ పాస్ అయ్యేదో ఉద్యోగం సంపాదాల్సిన పని లేదు. తెలుసమ్మా? ఏమి లేదు. ఇప్పుడు నేను మన 4 రోజులు ఉన్నాము, మన అమ్మాయి ఉంది, 4 రోజులు పిల్లలందరికీ ట్యూషన్ చెప్పింది, అందరు మేడం అంటారుగా, మేము గవర్నమెంట్ జాబ్ కొట్టినవా? నువ్వు ఆ పని చేస్తే నీకు ఆ పొజిషన్ ఇచ్చేస్తారు అంతే. నువ్వు ఇప్పుడు ఈ పని చేస్తాను కాబట్టి నేను దేవుని సేవకురాలు అనేస్తారు అంతే. అప్పుడు నువ్వు సంతోషపడాలి కానీ బాధపడాల్సిన పని లేదు. ఎందుకు మమ్మల్ని అంటున్నారంటే, మిమ్మల్ని అనలే, మీరు చేస్తున్నారు కాబట్టి అంటారు. అదే చేయకపోదంటారా? ఇప్పుడు ఉదాహరణకి ఎవరు అన్నాడు అనుకోండి, టమాటాలు అమ్ముతున్నారు అనుకోండి, ఒక రోజు అమ్మితే అదే అనుకుంటారు, 2 రోజులు అమ్మితే ఏదో పండింది అనుకుంటారు, రోజు అమ్ముతుంటే ఏమంటారు? కూరగాయలు అమ్మరు. అంటే వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి పేరు పెడతారు. ఇప్పుడు వీళ్ళున్న రోజు బేలుదారి పనికి పోతే ఏమంటారు? మిమ్మల్ని మేస్త్రీలు అంటారుగా. మమ్మల్ని మేస్త్రీలు అనొద్దు, నా పేరు ప్రసాద్ అంటే ప్రసాద్ ఊరికి గుర్తుండదు, మేస్త్రే. శ్రీనూరి అంటారు మేస్త్రే, ఎందుకంటే నువ్వు పని చేస్తున్నావు కాబట్టి. అలాగే నువ్వు రోజు దేవుని పనికి వెళ్తున్నావు కాబట్టి ఇంకా నీ పేరు మర్చిపోయి ఉంటారు. నిన్నేమంటారు? దేవుని సేవకురాలు అని పేరు పెట్టేశారు. ఇది గొప్ప ధన్యత. ఆ పేరు పెట్టారంటే ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్ప విషయం, తెలుసా? ఊరకనే పేరు కాదు. ఇప్పుడు పేరు నాకు పెట్టారనుకోండి, దాన్ని నిలబెట్టుకోవాలంటే మళ్ళీ దాన్ని నేనేం చేయాలి? కొనసాగించాలి. ఇప్పుడు ఎవరైనా నిన్ను అంటారమ్మా టీచర్ అని, మేడం అంటారు. ఎందుకంటే నువ్వు చేయలేదు కాబట్టి ఇంకేమంటారు? మామూలుగా అక్క అంటారు, అది అంటారు, ఇది అంటే ఏంది అంటున్నా. అప్పుడు అలా అంటే అప్పుడు చేసావు కాబట్టి అన్నా, ఇప్పుడు చేయలేదు కాబట్టి అంటారు. అలాగనే ఇప్పుడు నేను కూడా ఈ పని చేస్తుంటే నన్ను పాస్టర్ అంటారు. చేయకుండా నేను కూడా అందరిలాగా ఇంట్లో తిరిగి 30-20 నన్ను పాస్టర్ అంటారు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు మనందరికీ నేర్పించిన ఒక పాఠం ఏంటంటే, పరిచారం చెయ్యాలి. చేస్తే మనం ఏం చెప్పాల్సిన పనిలే, మనల్ని వాళ్ళ చేతనే మనల్ని గొప్ప పేరుతో పిలిపిస్తాడు ఆయన గొప్ప సేవకుడు అంటారు. అందుకేమన్నారు? వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడిన. ఇందాక మనకు ప్రసాద్ నిజంగా ఉదయం పాడబడినప్పుడు నాకు ఆ వాక్యం అప్పుడే అనిపించింది, మరుపురాని మహిళ. మర్చిపోవాలన్నా మర్చిపోరు. ఇప్పుడు కూడా చూడండి, మేము పరిచర్యకి వెళ్ళిపోతుంటే, ప్రార్థనకి వెళ్ళిపోతుండే కానీ వెంటనే మేము వెళ్ళిపోతున్నాం అనుకోండి, వెంటనే మీ దగ్గరికి వచ్చి మీరు బాగాలేదేంది అంటారు. ఎందుకంటే వాళ్ళు పోరు కదంటే, మేము ఎందుకు పోతామంటే మాకు పని పట్టలేదంటే, మీరు కూడా దేవుని సేవకులు కదా, మీరు ఎందుకు బాగాలేదు అంటే మీకు అర్థం కాలా. దేవుడు మీకు ఆ పొజిషన్ ఇచ్చేసాడు అంతే. మీరు రోజు పని చేస్తుంటే ఆ పని వాళ్ళు అంటారు, చేయకపోతే అంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరినీ అంటారా? మిగతా వాళ్ళు మీతోటి కూడా రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉన్నారు, ఆదివారం ప్రార్థనకు వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇళ్ళ కాడికి ఎవరైనా మీరేంది ప్రార్థన బాగాలేదు పాస్టర్ అమ్మ, ప్రార్థన బాగాలేదు ఏందమ్మని ఇప్పుడు అని అన్నారు వాళ్ళను. ఎందుకనలేదు? వాళ్ళు బారు కాబట్టి వాళ్ళు అనలేదు, పోతారు కాబట్టి మీకు ఆ పేరుతో వచ్చింది. ఈ పేరు పెట్టింది దేవుడే, అది విలువ కలిగిన పేరు. దాన్ని పోగొట్టుకోవటము ఉంచుకోవటం అది మన చేతిలో ఉన్నది. అది ఏ పేరైనా కూడా చూడండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు నేను ఇలా వస్తే నన్ను మీరేమంటారు? సేవకుడు అంటారు. నేను కూడా కొన్ని రోజులు లోకంలో తిరిగి వస్తే నన్ను ఏమంటారు? వెంకటేశ్వరుడు కదా అంటారు. నన్ను సేవకుడు అని పిలుస్తారా? అయ్యా నన్ను పిలుస్తారు. అసలు పిలవరు. ఏందా అడిగి పోతున్నావు అంటే పెద్ద పరుచుకోరు కూడా పరుచుకోరు. ఎందుకంటే ఈ వృత్తిలో ఉన్నప్పుడు దానికి విలువ, కానీ ఆ పని మానుకున్నాడు విలువ ఉంటుందా? అప్పుడప్పుడు మీరు చూస్తున్నారో లేదు, వాడు ఎలాంటి వాడైనా కూడా బ్యాంకులో పోయి కూర్చుంటే వాడు ఏమన్నాడు? పోయి సార్ అన్నాడు. వాడు ఇంటికి వస్తే దేనికి పనికిరాడు, కానీ అడిగిపోయి సార్ అంటాడు. వాడికి ఆ బిరుదు, వాడికి ఆ హోదా ఇచ్చేసింది. మనం ఏం చేద్దాం? ఆ సీటు వాడికి ఆ హోదా ఇచ్చేసింది. అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆ హోదా వచ్చింది. మనం డైరెక్ట్గా లోపల పోగలమా? వాళ్ళు లోపల పోతారు. అలాగే మీరు ఎప్పుడైనా మేము లేకపోయినా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఈ పరదా పరుచుకొని మైకు పెట్టుకొని మీరు వాక్యం పాట పాడగలరు. మిగతా వాళ్ళు చెప్పగలరు, అసలు ఈ లూరో మాకు తెలియదు, ఏడైంది మనమే కూర్చుందాం అనుకుంటారుగా. అంటే ఒక పనికి మిమ్మల్ని దేవుడు నియమించారంటే, మీరు ఇష్టపడి చేశారంటే దానికి తగిన ప్రతిఫలం ఇహమందును పరమందును దేవుడిస్తాడు. కాబట్టి మనకు అప్పగించిన పని ఏంటంటే పరిచారం చెయ్యటం. ఎందుకంటే మనం గొప్పవారిమి. అదే కదా మరి రాయబడింది. 44 వచ్చిన మనకు ఏంది? ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు ఏం చేయాలంట? పరిచర్య చెయ్యాలి, దాసుడిగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడ కూడా పెత్తనం చేయం. ఏ ఊరికి వెళ్ళినా అందరం అంటారు, మీరు కూర్చోండి అక్క మేము చేస్తామంటారు. మనం పోయి వాళ్ళు చేసేది మనకు అర్థం కాలేదు. మనం చేస్తున్నామంటే దేవుడు మనకు అప్పగించిన బాధ్యత. ఇది ఖచ్చితంగా మనం చేస్తే ఏదో ఒక రోజు మన పేర్లు కూడా ఆ గ్రంథంలో ఆల్రెడీ రాయబడి ఉన్నాయి. మనం పోగొట్టుకుంటే తుడిపేస్తాడు, పోగొట్టుకోకపోతే. ఇప్పుడు పిల్లల్ని బడికి పంపిస్తున్నారు కదమ్మా, మీ పిల్లల్ని బడికి పంపించకుండా 1-2 నెలలు ఆపారనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు మీరు కూడా దేవుని పనిలో ముందు లేకపోతే కొట్టేస్తాడు ఆయన పేరు. నేను కూడా రాకపోతే కొట్టేస్తాడు.
ఇది వరకు మనతో దైవజనులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు రాకపోతే మనకు గుర్తుకోలేరు వాళ్ళు. అదే ఎలాగే వస్తుంటే గుర్తుండేవాళ్ళు. రోజు రాకపోతే గుర్తేమంటారు? వాళ్ళు పని చేస్తున్నారా లేదు ఎలా ఉంటారు మనకేం తెలుసు? వాళ్ళు కూడా మేము చేస్తున్నాము, చేసేది దేవుడు, నేను చేయాలన్నట్ల వాళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళకి దేవుడి ప్రతిఫలము, నువ్వు చేసేదాన్ని బట్టి నీకు, నేను చేసేదాన్ని బట్టి నీకు. నేను చెప్తున్నాను, రేపు నేను సేవకుని ఒకవేళ పరలోకం నన్ను పంపిస్తే నాకు ఎక్కడ సింహాసనం వేస్తారో సేవలో ఉన్న మీకు కూడా అక్కడే సింహాసనం వేస్తారు. ఎందుకంటే ఎవరికేమీ తక్కువ కాదు. నేను ఇక్కడ వచ్చి వాక్యం చెప్పాను, మీరు వచ్చి కొంతమంది పరదాలు వేశారు, కొంతమంది వచ్చి బాక్సులు పెట్టారు, కొంతమంది వచ్చి ప్రార్థన చేశారు, కొంతమంది వాళ్ళ పరిచయం అడిగిపోయి కొంతమందిని తీసుకు ఎవరి పని వాళ్ళు చేశారు. ఇంకా మరి నాకు ఇచ్చిన బాధ్యత మాకు కూడా ఇవ్వద్దు, ఒప్పుకుంటారు. లేకపోతే రేపు ఆడే అర్జీ పెడతారు కంపల్సరిగా, అయ్యా మేము కూడా చేసామంటారుగా. మీరు అనొచ్చు సేవకులు అనేది ఎక్కడ గొప్ప అంటే ఎక్కడేం కాదు, పని చేసినోడికే జీతం. ఎవరు పని చేస్తే వాళ్ళకి జీతం. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అందరూ పోతారు, అందరూ పని చేస్తారు, పైన తిరిగినోడికి జీతం ఇచ్చినా కూడా కుళ్ళుకుంటారుగా, ఖచ్చితంగా అంటారు. వాడి వరకు తిరిగిన వాడికి ఎందుకు ఇవ్వాలి జీతం అంటారు. కానీ దేవుడి దగ్గర పక్షపాతం లేదు, ఎవరికి ఏది అనుగ్రహించాలో అది అనుగ్రహిస్తారు. కాబట్టి మనందరం ఎందుకు చేస్తున్నామంటే మనం ఏమి చెల్లించాలా, ఆల్రెడీ ఆయనే అందరి కోసం చెల్లించాడు. మనం ఊరికే వెళ్ళి మీ మీద రుణాలు లేవు, మీరు వచ్చి స్వతంత్రులు కమ్మని చెప్తున్నాం. అదే సువార్త. ఓకే, అందరు కూడా తల వంచితే ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా సమయములు దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం.